హలో గైస్, ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. నేనైతే ఇప్పుడు వరల్డ్ క్రియేట్ చేస్తున్నాను. సర్వైవల్ ఈజీ. నెక్స్ట్ షో కోఆర్డినేట్, షో డిస్ప్లే పెట్టుకున్నాం. ఇదైతే సీజన్ 2 ఎపిసోడ్ 1 అనమాట. ఓకే, చీట్స్లో యాక్టివేట్ పెట్టి వెదర్ సైకిల్ ఆఫ్ చేసి కీప్ ఇన్వెంటరీ పెట్టేది. ఓకే గైస్, ఇంకా షో డిస్ప్లే పెట్టుకొని ఇంకా వెళ్ళేదే. పేరు రాద్దాం ఫస్ట్. లెట్స్ గో. ఓకే గైస్, ఇంకా క్రియేట్ నొక్కిద్దాం. ఈ లోపల మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి. ఓకే, లోడింగ్. ఓకే గాయస్, లోడ్ అయితే అవుతుంది. ఓకే, వాళ్ళ దగ్గరకు వచ్చేసాం. ఓకే, పక్కనే ఒక మౌంటైన్ ఉంది. పక్కనే 2 మౌంటైన్స్. ఆడ పంప్కిన్స్ కనిపిస్తున్నాయి. ఆడ ఒక షీప్ ఉంది. ఓకే, ఆడ చెట్టు ఉంది. ఆ చెట్టుని కట్ చేద్దాం. ఇప్పుడు ఫ్లవర్ తీసుకుందాం. బెడ్కి యూజ్ అవుతుంది. బెడ్కి ఫ్లవర్ కలర్ పెడదాం. ఇక్కడ చిన్న స్మాల్ కేవ్ అయితే ఉంది. ఫాస్ట్గా వుడ్ అయితే కలెక్ట్ చేసేద్దాం. వుడ్ నెక్స్ట్ వీడియోలో నేను బేస్ బిల్డ్ అట్లా చూపిస్తాను గైస్. ఓకే, ఫ్లవర్ కలెక్ట్ అయింది. 4 వ్లాగ్స్ ఉంటాయా? ఎస్, 4 వ్లాగ్స్ ఉన్నాయి. ఇంకా మనం బయటకు వచ్చేసి ప్లాంక్స్ కింద కన్వర్ట్ చేసుకొని క్రాఫ్టింగ్ టేబుల్ స్టిక్స్ అయితే చేసుకుందాం. మన స్పాన్ దగ్గర అయితే స్టోన్ చూసినాను నేను. స్టోన్ దగ్గర పోయి కలెక్ట్ చేద్దాం. షిప్పి. ఓకే, స్టోన్ కలెక్ట్ చేసేకైతే మౌంటైన్ ఎక్కుతున్నాం. స్పాన్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన స్పాన్ ఇక్కడ ఉంది. ఓకే, ఇంకా స్టోన్ కలెక్ట్ చేద్దాం. వుడెన్ పిక్ చేసుకొని. ఓకే గాయస్, స్టోన్ అయితే కలెక్ట్ చేసి స్టార్ట్ చేద్దాం. కోల్. ఓకే, కోల్ కూడా దొరికింది. ఫస్ట్ మనం ఇది స్టోన్ చేసుకొని కోల్ని మైన్ చేద్దాం. మనకి 18 కాబుల్ స్టోన్ అయితే కావాలి. 18 అన్నిటికీ కరెక్ట్గా సరిపోతాయి. టూల్స్ అండ్ ఫర్నెస్. ఓకే, 16, 17 అండ్ 18 కోల్ అయితే ఉంది ఇక్కడ. ఇంకా కోల్ కలెక్ట్ చేద్దాం. డైమండ్ అండ్ సారీ స్టోన్ పికాక్స్ చేసుకొని. స్టోన్ పికాక్స్ అండ్ ఫర్నెస్ అండ్ టూల్స్. ఇంకా ఇన్వెంటరీని సెట్ చేసుకుందాం నీట్గా. ఓకే, ఫర్నెస్కి పెట్టుకొని కోల్ కలెక్ట్ చేద్దాం. ఇంకా 1, 2 సెకండ్ పీస్ ఇది. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Guys, please like and subscribe. ఒకసారి మౌంటైన్ ఎక్కి చూద్దాం. వద్దులేండి, ఫస్ట్ మనకు బెడ్ కావాలి కాబట్టి మనం ఈ షీప్ని చంపేద్దాం. నెక్స్ట్ ఈ ఆవుని చంపేద్దాం. ఓకే,
న్యూ రెసిపీ అన్లాక్ అంటే హోల్. ఇంకొద్దిగా షీప్ కనిపిస్తే 2 షీపులు చాలు. అది కూడా ఇంకొక షీప్ ఉందాడా. ఓకే, షీపీ దీన్ని కూడా స్వర్గానికి పంపించేద్దాం. ఇంకా ఓన్లీ 1 షీప్ లెఫ్ట్. షీప్ ఈడైతే కోడ్ ఉంది, మా కోడ్తో అవసరం లేదు. ఒకసారి మౌంటైన్ ఎక్కుదామా. షీప్ డెడ్ గాయ్స్. ఇప్పుడే ఒక షీప్ అయితే స్పాన్ అయింది. అమ్మయ్య, షీప్ ఐ వాంట్ యూ. ఓకే గాయ్స్, ఇంకా మనం బెడ్ క్రియేట్ చేసుకొని బెడ్ బ్లూ కలర్ డై పెట్టేసి పోదాం. ఓకే గాయ్స్, ఈ ఎపిసోడ్కి నేను వీలైతే నా బేస్ స్పాట్ అయితే వెతుక్కుంటాను. అట్లానే ఐరన్ కూడా కలెక్ట్ చేస్తాను. ఐరన్ అట్లానే నా బేస్ స్పాట్. నెక్స్ట్ ఎపిసోడ్కి హౌస్ బిల్డ్. ఆడ కొద్ది కోల్ ఉంది. ఓ షిట్ మ్యాన్, కింద పడిపోతాను. కొద్ది కాబ్స్టోన్తో పెట్టుకుంటా కూడా. ఓకే, కోల్ కలెక్ట్ చేస్తాను. 1 2. మన కోల్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫర్ మైనింగ్ ట్రిప్స్లో టార్చెస్ కోసం. చాలా కోలే ఉంది ఇక్కడ. ఈ ఎపిసోడ్లో అయితే నేను మ్యాక్సిమం ఐరన్ ఆర్మర్ చేసుకునేకైతే ట్రై చేస్తాను. అట్లానే బేస్కి స్పాట్ వెతుకుతాను. ఓకే, కోల్ ఫస్ట్ 7 minutesలోనే కోల్ కూడా దొరికేసింది. ఇంకా ఐరన్ చూడాలా. Day 2 అవుతుంది అనుకుంటా ఐరన్ కోసం. కోల్ ఇంకా పైన ఉంది కొద్దిగా. ఓకే, ఇంకా వెళ్ళిపోయేది గైస్. ఇంకా ఎక్కడా లేదు కోల్. కొద్దిగా డీప్ ఉన్నట్టుంది. ఇది డీప్ ఉండేది ఎందుకు లేని మరి రిస్క్. ఏదో ఒకసారి పోదాం, ఏదైనా చిన్న కేవ్ అనిపిస్తే. ఇట్లా పోదాం ఒకసారి. ఇట్లా పోయి మన సాప్లింగ్స్ కలెక్ట్ చేసుకుందాం. ఒకసారి చిన్న కేవ్లో దిగుదాం. టార్చెస్ చేసుకుందాం. ఒక 16 టార్చెస్ చేసుకుందాం. 16 టార్చెస్. ఈ లోపల మనం ఫుడ్ అయితే స్మెల్ చేసుకుందాం. స్మెల్ చేసుకుని లోపల పోదాం. మళ్ళీ మాప్స్తో ఏమన్నా డ్యామేజ్ అయితే త్వరగా స్పాన్ కావచ్చు. దగ్గరలో ఏమన్నా విలేజెస్ అట్లున్నాయా? ప్లేన్ ఉంది కదా కొద్దిగా ఇక్కడ. ఆడొక షీప్, మౌంటైన్, బీహైవ్. పైకి ఎక్కుదాం, చూద్దాం ఏమన్నా ఉన్నాయేమో. ఫ్లాష్ మ్యాన్ లాగా గురుకుదాం. ఇక్కడ 2 షీప్, ఒక షీప్, ఒక పిల్ల. ఇక్కడ కొద్దిగా ఒకే ఉంది, చిన్న కేవ్. ఇక్కడ కూడా మళ్ళా ఒక మౌంటైన్ అయితే ఉంది. ఒకసారి మౌంటైన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఫుడ్ కుక్ అయింటే అది అట్లానే పోదాం లోపలికి, కేవ్ లోపలికి. కేవ్ వైల్డ్ పెటల్స్ అయితే స్ప్రింగ్ టు లైఫ్ అప్డేట్లు అయితే వచ్చినాయి. కానీ నాకు ఈ వైల్డ్ ఫ్లవర్స్ అనేవి అసలు నచ్చవు. ఊరికే వేరే బ్లాక్ కొట్టేప్పుడు అవి వచ్చేస్తాయి. ఓకే, లోపలికి పోదాం.
స్టార్టింగే 2 జాంబీలు అయితే హలో పలికినాయి గైస్. అబ్బా డ్యామేజ్ ఇస్తున్నాయి గైస్. నాకు ఇంకో జాంబీ ఆడ క్రీపర్ వచ్చేసింది గైస్. నేను ఫర్నెస్ అడ్డు పెట్టుకుంటానా? అమ్మయ్య చచ్చిపోకుండా అడ్డు పెట్టుకున్నాం ఫర్నెస్ని. షెడ్ మ్యాన్ ఆడ ఎండర్ మ్యాన్ కూడా ఉంది గైస్. స్కెలిటన్ ఎండర్ మ్యాన్. ఓ షెట్ మ్యాన్ స్కెలిటన్ వచ్చేసినాడు. పైకి పోయేది ఇంకా త్వరగా, లేదంటే స్కెలిటన్ చేతిలో మన పని అయిపోతుంది. నాకు అసలు నచ్చండి మాబ్. ఓకే మనకు ఆడ పెద్ద మౌంటైన్ కనిపించింది కదా, ఆ మౌంటైన్ ఎక్కుదాం. ఫస్ట్ అంతకన్నా ముందు మనం ఫస్ట్ డే అయితే కంప్లీట్ చేసుకుందాం. అయిపోతుంది ఫస్ట్ డే అయితే. ఇంకా స్లీప్ ఇద్దాం ఎక్కడన్నా మంచి ఏరియాలో. నాకు ఇక్కడ పిల్లర్ ర్యాబిట్లు మారినాయి, అంటే ఈ టినీ అప్డేట్లో. మళ్ళీ పెద్ద ర్యాబిట్లకు కూడా టెక్స్చర్ మార్చినారు, బాగుంది. ఐ లైక్ ఇట్. ఈ కొండల్లో కనీసం కన్ఫామ్ ఐరన్ ఉంటుంది. ఒకసారి ఈ కొండలు ఎక్కుదాం. కేవ్స్ కూడా ఉన్నాయి ఈ కొండల్లో, పెద్ద పెద్ద కేవ్స్. అవతల విలేజ్ ఉంటుంది, లేదంటే ఏమన్నా వేరే భయమ్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఇది కొండ కదా కాబట్టి అవతల మంచిగా ఏదన్నా మంచి భయమ్స్ ఉంటాయి. ఓ షిట్, ఇది ఒక కేవ్ అయితే ఉంది. ఓకే గైస్, డైమండ్ కోసం అయితే స్ట్రిప్ మైన్ చేయాలని అనుకుంటున్నాను. మళ్ళా ఊరికే చచ్చిపోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు. డ్రిప్స్టోన్ కేవ్. నేనైతే ఇట్లా మౌంటైన్ కింద ఉండే కేవ్స్లోకి పోను, కానీ మౌంటైన్ పైకి అయితే పోతా. ఆడ ఇంకో కేవ్ ఉంది, పెద్ద కేవే గాయ్స్. కోల్ ఐరన్ కనిపించాల. కోల్ మనతో ఆల్రెడీ ఉంది, చాలా అంటే చాలా కాదు, మినిమం హాఫ్ స్టాక్ ఉంది పైన. పౌడర్స్ను దగ్గర అడుగు పెట్టకుండా చూసుకోవాలా. అప్పుడే మనం 161 లెవెల్కి అయితే చేరుకున్నాం. ఐరన్ దొరికింది గాయ్స్. ఓకే, ఐరన్ మనకి చాలా యూస్ఫుల్ కదా ఎట్లయినా. మైన్క్రాఫ్ట్ అంటే ఐరన్లో చాలా యూజెస్ ఉన్నాయి. ఈ వీడియోలో చాలా ఐరన్ కలెక్ట్ చేయాలి. ఐరన్ పైన కోల్ ఉంది, ఫస్ట్ ఐరన్ కలెక్ట్ చేయాలి మనం. అది కూడా ఐరన్ నేను వదిలేసుకొని పోతాను, చూసుకోలే. అంటే ఓకే పైకి ఎక్కుదాం. ఇంటికి ఐరన్ దొరికింది, కింద పడితే ఐరన్ దొరుకుతుంది. ఓకే, ఆడ ఇంకా చాలా ఐరన్ ఉంది కదా. 6 ఐరన్ పైన ఉంటుంది. ఇక్కడ కొద్ది కోల్ ఉంది, కొద్ది కోల్ కూడా కలెక్ట్ చేద్దాం. స్మెల్టింగ్ కోసం కోల్ కూడా చాలా యూస్ఫుల్ మనకి. గోట్ అయితే కుమ్మింది, మనల్ని చంపేద్దాం. నన్ను కుమ్ముతావా? నేను చంపేస్తా. వాడి ఫస్ట్ టైం మైన్క్రాఫ్ట్లో నన్ను గోట్ కుమ్మడం. మౌంటైన్ గోట్, డిస్కస్టింగ్. ఓకే గైస్, ఇంకా వెళ్దాం కోల్ మైనింగ్కి. కోల్ ఈడ ఐరన్ ఉంది, కొద్దిగా చాలానే ఉంది. ఈడ 3 ఉంటుంది, 3 పైన ఉంటుంది. మౌంటైన్ బయోమ్స్లో అయితే సింగిల్ ఐరన్ ఓర్ అయితే అస్సలు దొరకదు, కాబట్టి మనకి లక్ మౌంటైన్స్ భయం కాకుండా ఉంటే. ఓకే, ఇదేనా లాస్ట్ ఐరన్ బ్లాక్? ఓకే, 19 ఐరన్ ఓవర్స్ అయితే వచ్చేసినాయి ఇప్పుడే. ఈ మేకను చంపేస్తాం, వాళ్ళు ఆడుకుంటుందా? ఓకే గాయ్స్, ఇంకా పైకి పోదాం. దగ్గరలో ఏమన్నా విలేజెస్, కొత్త బయోమ్స్. అది కూడా కొద్దిగా ఐరన్ ఉంది.
ఈడ ఐరన్ ఉంది. షిట్ మ్యాన్. నా దగ్గర టార్చ్, నేను ఊరికి టార్చ్లు పెట్టేసినట్టు అయిపోయింది. షిట్. ఓకే, పైకి వెళ్ళి చూద్దాం. చూసే కింద పైకి ఏదో ఎంట్రన్స్ గేట్ ఉన్నట్టుంది. ఫైనల్ గేట్సా? ఓకే గాయ్స్, ఇంకా మళ్ళీ పైకి పోయి ట్రై చేద్దామని పైకి వచ్చేసాం కూడా. నా మీద స్నో పడకుండా ఉంటే చాలు. ఓ, స్నోబాల్స్ షెవల్తో వేసినట్టు వస్తుందా? ఓకే, ఐ అండర్స్టూడ్. ఇగో నీడ కూడా ఒక ర్యాబిట్ సడన్గా వేసి కిల్లర్ ర్యాబిట్ అనుకున్నా. ఆడు ఇంకో ర్యాబిట్, దాన్ని కూడా కిల్లర్ బన్నీ అని అనుకుంటున్నా, కానీ కాదు. ఇంకా ఏరియా బాగుంది కదా ఇది. ఇంకొద్దిగా ఐరన్ కలెక్ట్ చేసుకుని పోదాం. కోల్ ఎమరాల్డ్ గైస్, ఐ సా ఎమరాల్డ్, బట్ ఐరన్ పికాక్స్ లేదు కాబట్టి ఎమరాల్డ్ ఇంకా నేను మైండ్ చేయలేను. నేను ఎక్కడికి పోతే నాకే తెలియదు. యాడ ఇంతగా ఐరన్ చూసా కదా. ఐరన్, వేర్ ఆర్ యూ? ఇందాక నేను చూశాను. వేర్ ఆర్ యూ ఐరన్? ఎక్కడుంది? సైడ్ పోవాలా ఎట్లా? యాడ ఐరన్ లేదు, కనిపించలేదు గైస్. ఐరన్ ఈడ కొద్దిగా దొరికింది. ఇంకా ఎక్కువే ఉంటుంది. ఒక 30, 34, 32, 33, 34 ఉంటే చాలు నాకు. 27th ఐరన్ ఓర్, ఒక 28, 29, 30, 31, 32, 33 ఐరన్ ఓర్స్ అయితే వచ్చేసినాయి గాయస్. ఓకే, మ్యాక్సిమం ఇదే ఎనఫ్. ఒకసారి పోదాం, అక్కడ చూసాం కదా అది. అక్కడ నేను అట్లా వచ్చేస్తున్నాను. వీడ ఇంకో మేక, అమ్మో ఎంత హైట్ ఎగిరింది. అట్లా హైట్ ఎగిరితే వాటి పిల్లలు వాటి వెనకాలే పోవాల్సి వస్తుంది. ఓకే గైస్, మనం పోదాము. నేను ఇందాక కొండ ఇంచు కింద వెళ్ళినాము, చాలా డ్యామేజ్ అయింది. ఇదిగోండి, ఇక్కడ ఇంకో ర్యాబిట్ బాగుంది. టెక్స్చర్ లుక్స్ బాగున్నాయి తిని టేక్ ఓవర్ తర్వాత. ఓకే గైస్, ఇప్పుడు మనం పోదాం. స్టోన్ పికాక్స్ కూడా డ్యూరబిలిటీ తగ్గిపోయింది. స్టోన్ ఈడ 2 బన్నీస్ అయితే ఉన్నాయి. అక్కడ ఏమీ లేవు, అట్లా పోయి చూద్దాం ఒకసారి. ఓ షిట్ మ్యాన్, కేవ్స్లో కిందకు ఇంకా ఐరన్ దొరికిన గాయస్. చెర్రీ బ్లాజమ్ గాయస్, అనుకున్నాను ఇట్లా ఉంటుందని. అది వేరే కొండ మీద ఉంది. ఇప్పుడు మౌంటైన్ భయం పక్కన కనీసం కన్ఫర్మ్ చెర్రీ బ్లాజమ్స్ ఉంటాయి. మొత్తం తిరిగి చూడాలి. ఏమంటే పంప్కిన్స్ కూడా కనిపిస్తున్నాయి గాయస్. ఇక్కడెక్కడో విలేజ్ అయితే ఉంది, దుంకేద్దాం. ఓకే గాయస్, మనమైతే కొండనైతే ఎక్కాలి. ఇప్పుడు కొద్దిగా అయితే తిందాము. ఈ రోజుతో ఈ రా మటన్ అయితేనే తినాల్సి వస్తుంది. ఓకే గైస్, పైకి వెళ్దాం. ఇంకా 18 బ్లాక్స్ పైకి పెట్టుకుంటా పోదాం. మనం ఇడికి జంప్ చేసి పైకి వెళ్ళిపోదాం. ఇంకా ఆ పక్క ఎంచుకోవాలా. ఓకే, పైకి ఎప్పుడు పోతాను. ఈరోజు నేను ఎన్నో మౌంటైన్స్, అది కూడా ఒక్కటే రోజులో ఎన్నో మౌంటైన్స్ ఎక్కినాను. కాబట్టి నాకు వరల్డ్ రికార్డ్ కావాలి. బికాస్ అక్కడ ఐ థింక్ విలేజ్ ఉండొచ్చు.
ఉండకపోవచ్చు కూడా. చెర్రీ బ్లాసమ్ అయితే దొరికింది, నాకు చాలా హ్యాపీ. బట్ ఇది చిన్నది, ఆడ మౌంటైన్స్ అయితే ఉన్నాయి మనవి. ఇది చిన్న చెర్రీ బ్లాసమ్. ఈ పక్క ఏముంది, ఈ పక్క ఇంకా చెర్రీ బ్లాసమ్ ఉంది గైస్. అయితే చిన్న చెర్రీ బ్లాసమ్ అయితే కాదు, పెద్దదే. ఆడ ఐరన్ అయితే కనిపిస్తుంది, పెద్ద కేవే. ఓకే, ఆడ కూడా ఒక కేవ్ లా ఉంది. ఓకే, నైట్ కూడా అయిపోతుంది, త్వరగా పోవడం. ఈ ఏరియాలో ఉన్నాం మనం. స్మెల్ చేద్దాం ఇంకా. షర్ట్ నేను ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. ఫర్నెస్ ఆడ పేల్ చేసాం కదా. ఓకే, ఫర్నెస్ మళ్ళీ క్రియేట్ చేసి పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా ఐరన్ అయితే స్మెల్ట్ అయితే ఉంటుంది. గైస్, మనకైతే ఏమవుతుందో. ఓకే, బాయ్ గైస్. ఈ వీడియోని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో అయితే నేను బేస్ బిల్డ్ చేస్తాను, అంతా టెర్రాఫార్మింగ్ అంతా చేసేస్తాను.